to Non-Stop News. Ninishwa. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతి పెద్ద స్కామ్ అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులను లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. చంద్రబాబు అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతగా లేకపోతే ప్రజలు జీవించలేరు. ప్రభుత్వ అధీనంలోనే వైద్య విద్యను అందించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవస్థలను ప్రైవేటు పరం చేస్తే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక విజన్తో మెడికల్ కాలేజీలను తెచ్చామని గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా మెడికల్ కాలేజీలను తెచ్చామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మీకు చేయడం ఇష్టం లేకపోతే, మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి. మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం, మేము పూర్తి చేస్తాం. మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తూ ఉండవు. రేపు పొద్దున ఈ కాలేజీలు, ఈ 17 మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. 1 కోటి సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ 1 కోటి సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళీ మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రం పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అది అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి. ఏదైనా కానీ మరీ చెవిలో పూలు పెట్టేదానికి అసలు ఎట్ట కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే. మరి ఇంత దారుణంగా చెవిలో పూలు పెడితే ఎట్ట? సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావ్ పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డును పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రిషికొండలో నువ్వు చెప్పే హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు, 240 కోట్లు, అది ఈ పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టిందంత 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. అటు పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే ఎవడో పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే అది నా మాటలకే ఖర్చు.
పోయి ఆ మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏఐ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి. అంతకుముందు కోటి సంతకాల వాహనాల్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వాహనాలు విజయవాడలోని లోక్ భవన్కు చేరాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు తరలి వచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పాలిట చంద్రబాబు ప్రభుత్వం శాపంగా మారిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ సోషల్ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్లో మద్దతు వెల్లువెత్తుతోంది. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్స్. వైఎస్ఆర్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బట్టబయలయ్యింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అన్నీ ప్రైవేటుకి అప్పగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుకే అప్పగిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. గవర్నమెంట్ కూడా మీరెందుకు, అది కూడా వాళ్ళకే అప్పచెప్పండి. మీకు చేతగానప్పుడు ఎందుకు అధికారంలో ఉన్నారు, మీకు అధికారం ఎందుకు ఇచ్చారు? మీరు ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మీకు అధికారాన్ని అప్పచెప్తే ప్రజలు ఇవాళ మాకు చేత కాదు ప్రైవేట్కి అప్పచెప్తామంటే, ప్రైవేట్కి అప్పచెప్పడమే జరిగితే మీ గవర్నమెంట్ కూడా ప్రైవేట్కి అప్పచెప్పండి, వాళ్ళే అంత బాగా నడుపుతామంటే. కాబట్టి ఇది సరైనది కాదు. స్పీకర్ నిర్ణయంపై తాను స్పందించలేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కు స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టులున్నాయని సూచించారు. బీఆర్ఎస్ కు 37 మంది సభ్యులు ఉన్నారని హరీష్ రావే స్వయంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. సభలో సభ్యుల సంఖ్యపై స్పీకర్ బులెటిన్ విడుదల చేసినప్పుడు అభ్యంతరం చెప్పని బీఆర్ఎస్ ఇప్పుడెందుకు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తీర్పును స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు. పార్టీలు మారినట్టు ఎమ్మెల్యేలు మీడియా ముందు ప్రకటించారని గుర్తు చేశారు. రాజ్యాంగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గౌరవం లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. అన్ని రకాల రికార్డులు ఉన్నప్పుడు మరి ఈరోజు స్పీకర్ గారు పార్టీ మారలేదని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో ఇంతకంటే మరి విచారకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఏ రకంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తూట్లు పొడిచిందో, ఏ రకంగా నీరు గారుస్తా ఉందో మనకందరికీ తెలుసు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులు సిగ్గులేని రాజకీయంగా అభివర్ణించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు వెళ్లామని మైకుల్లో చెప్తున్న కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని హీన స్థితిలో ఉన్నారని ఘాటుగా విమర్శించారు. రేవంత్ సంఖలో చేరి 70 ఏళ్లలో సంపాదించుకున్న గౌరవాన్ని కడియం నాశనం చేసుకున్నారని మండిపడ్డారు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. రాయలసీమ నుంచి ఉపాధి కోసం వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని లోక్సభలో ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ వెళ్లేందుకు చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్లను
ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు ఫ్లైట్ నడపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. There is a long pending request to run international flights to Gulf countries, to Kuwait and other Gulf countries from Tirupati Airport, sir. Our Tirupati MP also represented to Honorable Civil Aviation Minister, sir. Can I know from Honorable Minister the present status of this request, and by when can we start international flights to Gulf countries from Tirupati Airport, as this decision will substantially reduce the financial burden on our people and will also reduce the inconvenience they are facing right now, sir. కూటమి ప్రభుత్వం విద్యావంతులను సైతం జైల్లో పెడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వజ్రాల తారక ప్రతాప్ రెడ్డిని 85 రోజులు జైల్లో పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే జైల్లో పెడతారా అని నిలదీశారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ భయపడదన్నారు అంబటి రాంబాబు. వజ్రాల ప్రతాప్ రెడ్డిని, తారక్ ప్రతాప్ రెడ్డిని తీసుకువెళ్ళి బలవంతం చేసి ఒప్పుదల సంతకం పెట్టించారు. ఎంత దారుణమో చూడండి. నిజమేనండి, రాశాడు, వాళ్ళే రాసి సంతకం పెడతావు లేదా అని తను బెదిరించి పెట్టించారు. సామాజికుడు కదా పాపం, చదువుకున్నాడు. పోలీస్ స్టేషన్ అంటే తెలియని వాడు, ఎప్పుడు వెళ్ళలేదు, విద్యావంతుడు. పోలీసులు బెదిరించి ఈయన సంతకం పెట్టమంటే సంతకం పెట్టి కోర్టులు పెట్టించారు. ఎంత దారుణమండి పోలీసులు చేస్తున్న విషయం. 85 రోజులు ఈ కేసులో జైల్లో పెడతారు. మర్డర్ కేసుల్లోనే జైల్లో ఉంటుందా 80 రోజులు? అంత స్కామ్ చేసిన చంద్రబాబు నాయుడు 53 రోజులకు వచ్చాడు. కొన్ని వేల కోట్లు స్కామ్ చేసిన, మరి ఈయన ఏం చేశాడు నాకు అర్థం కాల. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది ఆడుతూ ఉంది. దాంతోపాటు సిఐడి కూడా ఈ విధంగా చేసేటటువంటి కార్యక్రమానికి దిగజారిపోయింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో అక్రమ కేసు నమోదైంది. 2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గుండాల దాడి చేశారు. కత్తులు, కర్రలు, రాళ్లతో రెచ్చిపోయారు. వంశీ ఇంటిపై దాడి చేసిన వారే రివర్స్లో ఇప్పుడు తప్పుడు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన సునీల్ అనే వ్యక్తి మాచవరం పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేశాడు. తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి దూషించి దాడి చేసి గాయపరిచారన్న సునీల్ తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. వల్లభనేని వంశీతో పాటుగా మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ బైఠాయించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి మరీ కబ్జాలకు తెగబడుతున్నారు. పలాస కేటీ రోడ్ పక్కన సర్వే నెంబర్ 230/7లోని 2.25 సెంట్ల ఇంటి స్థలంపై కాశీబుగ్గకు చెందిన కోటి వెంకట్రావు అనే వ్యక్తి కన్నేశాడు. 2 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. దీంతో ఆ స్థల యజమాని తాలాసు నాగేశ్వరరావు కోర్టును ఆశ్రయించాడు. కబ్జాదారుడు కోటి వెంకట్రావుపై గెలిచి కోర్టు ద్వారా డిగ్రీ పొందాడు. ఈ నేపథ్యంలో రాత్రి తన ఇంటి స్థలంలో బోరు వేయడానికి తాలాసు నాగేశ్వరరావు సిద్ధపడగా కబ్జాదారుడు కోటి వెంకట్రావు దౌర్జన్యానికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బాధితుడు తాలాసు వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు సర్కార్పై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి అరకొరగా పారిశుద్ధ్య పరికరాలు వచ్చాయంటూ మనస్తాపం చెందిన ఎమ్మెల్యే సురేంద్రబాబు అధికారిక కార్యక్రమాన్ని బాయ్కట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీరు సొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా కూడా అన్ని గ్రామాలకు వచ్చింటే బాగుండేది. కొన్ని గ్రామాలకే ఇవ్వడం కూడా కొంత ఇది అంటే నాకైతే అసంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే అధికారులు కూడా సరిగ్గా కళ్యాణదుర్గం వైపు చూడడం లేదనే ఒక బాధ కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి రావడం కూడా నాకు ఒక బాధగానే అనిపించింది. ఇప్పుడు రావడం కూడా అనవసరంగా వచ్చామేమో, ఇది న్యాయం జరగలేదు కాబట్టి నేను ఈ కార్యక్రమం బహిష్కరిస్తూ ఇంతటితో వెళ్ళిపోతున్నాను. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి హల్చల్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని సెక్యూరిటీ ఏజెన్సీలో తమ
అనుచరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్తో ఎమ్మెల్యే దస్తగిరితో పాటు ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు అక్కడికి రావడంతో ఆయనతోనూ వాదనకు దిగారు. తమ వారికి సెక్యూరిటీ పోస్టులు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బహిరంగంగానే బెదిరింపులకు గురిచేశారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన మళ్లీ వెనక్కి పిలిపించారు ఎమ్మెల్యే దస్తగిరి. తమ కోటా కింద 130 సెక్యూరిటీ గార్డుల పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సెక్యూరిటీ పోస్టుల భర్తీ తన పని కాదని స్పష్టం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆసుపత్రి సూపరింటెండెంట్. అన్నమయ్య జిల్లాలో స్క్రైబ్ టైఫాన్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. పీలేరు మోడల్ కాలనీలో మంగమ్మ అనే మహిళ స్క్రైబ్ టైఫస్తో మృతి చెందింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాధితురాలకి టెస్ట్ చేయగా స్క్రైబ్ టైఫాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మంగమ్మకు తిరుపతి రుయా హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. అక్కడే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలోనూ మరో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జ్వరం రాగానే ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వాటర్ మాఫియా రెచ్చిపోతోంది. కొందరు గండిపేట చెరువును నాశనం చేస్తున్నారు. నగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట రిజర్వాయర్లో సెప్టిక్ ట్యాంకుల ద్వారా వ్యర్థాలను కలుపుతున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు. బుధవారం రాత్రి గండిపేటలో స్థానికులు సెప్టిక్ ట్యాంక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. డ్రైవర్తో పాటుగా ఓనర్ నిరంజన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాగునీటిని కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం మరవకుంటపల్లిలో చిరుత సంచారం కలకలాన్ని రేపుతోంది. రహదారిపై నడుచుకుంటూ వెళుతూ ఉన్న చిరుతను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారాన్ని వాహనదారులు వీడియో తీశారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించి చిరుతను బంధించాలని వరవకుంటపల్లి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ బాలిక ప్రసవించింది. వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక గర్భం దాల్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు కుటుంబ సభ్యులు. మైనర్ బాలికకు పురిటి నొప్పులు రావడంతో వేంపల్లిలోని ఇంటి వద్ద ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది మైనర్ బాలిక. కుటుంబ సభ్యుల్ని పోలీసులు విచారిస్తున్నారు. అనకాపల్లిలో కెనరా బ్యాంకు దోపిడీకి యత్నించారు దుండగులు. ముసుగు ధరించి బ్యాంకులోకి ప్రవేశించిన ఆగంతకులు క్యాషియర్ మెడపై గన్ పెట్టి బెదిరించారు. 15 మంది కస్టమర్స్ ను గన్తో బెదిరించారు. సెక్యూరిటీ అలారం మోగటంతో దుండగులు పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించింది. ఈ సమయంలో బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు బిల్లులోకి దూసుకు వెళ్లాయి. బిల్లు ప్రతులను చించి స్పీకర్ పోడియం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పైకి విసిరారు కొందరు ప్రతిపక్ష ఎంపీలు. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఆందోళన మధ్య బిల్లుపై చర్చను కొనసాగించింది. అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్రను వేసింది. సంపూర్ణ గ్రామ సురాజ్యం లక్ష్యంగా వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్ గ్రామీణ్ బిల్లును తీసుకువచ్చామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గాంధీజీ పేరు మార్పుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే మోదీ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. प्रस्तावित मनरेगा की योजना में ये नाम की बात करते हैं। मैं आज दावे के साथ कहना चाहता हूं और इस पवित्र सदन के माध्यम से देश की जनता को भी, माननीय अध्यक्ष महोदय, मैं कहना चाहता हूं इस बिल के नाम में ही इस योजना का काम लिखा हुआ है। माननीय अध्यक्ष महोदय, हमने इस योजना में रोजगार की हम गारंटी दे रहे हैं। ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మహాత్మా గాంధీ పేరు తొలగించడంతో పాటు పేదల పని హక్కును లాక్కునేలా కొత్త రూల్స్ ఉన్నాయనే కారణంతో బిల్లును వ్యతిరేకిస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు. స్థాయి సంఘానికి పంపి సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ద్రవిడ రాజకీయాల్లో డీఎంకేను దుష్ట శక్తిగా అభివర్ణించారు తమిళగ వెట్రి కళగం అధినేత హీరో దళపతి విజయ్. టీవీకేను పవిత్ర శక్తిగా పేర్కొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పోటీ దుష్ట శక్తి డీఎంకేతోనని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళనాడులో తొలి ర్యాలీని నిర్వహించారు విజయ్. ఈ రోడ్లో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇండిగో సంక్షోభం సమయంలో తమకు అండగా నిలిచిన సిబ్బందికి ఆ విమానయాన సంస్థ సీఈఓ పీటర్ ఎల్బోస్ ధన్యవాదాలు తెలిపారు. ఇండిగో ఉద్యోగుల్ని ఉద్దేశిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎయిర్లైన్ రోజువారీ సర్వీసులు పునరుద్ధరించామని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు రాబోతున్నట్లుగా సమాచారం. ప్రతి సంవత్సరం జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదో ఒక దేశాధినేతని భారత్ ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా బహుళ దేశాల కూటమికి చెందిన నాయకులు భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దట్టమైన పొగమంచు ఉత్తరాదిని కమ్మేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. శీతాకాలానికి కాలుష్యం తోడవడంతో ఢిల్లీ ఎన్సీఆర్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. గాలి నాణ్యత హానికర స్థాయికి దిగజారింది. చాలా చోట్ల AQI 490 మార్క్ను టచ్ చేసింది. కాలుష్య ప్రభావంతో ఢిల్లీ పరిసర ప్రాంతాలని పూర్తిగా పొగమంచు కమ్మేసింది. ఇండియా గేట్, అక్షర్ధామ్ వంటి ప్రసిద్ధ కట్టడాలు మసక మారిపోయాయి. విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. కొన్ని అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు 50% ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని తెలిపింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన GRAP3, GRAP4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా 10,000 చెల్లిస్తామని తెలిపింది. అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఢిల్లీ పెట్రోల్ స్టేషన్స్లో ఇంధనం నిరాకరిస్తున్నారు. ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన BS6 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాలకు రాజధానిలోకి అనుమతించడం లేదు. సరిహద్దులోని 9 టోల్ ప్లాజాస్ను మూసివేసే యోచనలో ఉన్నారు అధికారులు. నిబంధనలు పాటించని వాహనాలకు 20,000 వరకు ఫైన్ విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలోనే కాదు, ముంబైలోనూ పొగమంచు తిప్పలు తప్పటం లేదు. ముంబై దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా కూడా మహానగరాన్ని మంచు దుప్పటి వేడలేదు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. పొగమంచు కారణంగా విమాన, రైలు సర్వీసులకు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలాగే ముంబైలోనూ గాలి నాణ్యత పడిపోయింది. మధ్యప్రాచ్య దేశం ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది ఒమన్ అందుకున్నారు ప్రధాని మోదీ. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్ దీన్ని ప్రదానం చేశారు. భారత్, ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్, ఒమన్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వ్యూహాత్మక సహకారానికి సంబంధించిన సంయుక్త విజన్ డాక్యుమెంట్పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వ్యవసాయ రంగ ఆవిష్కరణలు, ఆహార పరిశ్రమల విభాగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో స్వల్ప నష్టాలకు పరిమితమయ్యాయి. ఫినాన్షియల్, టెక్నాలజీ, మెటల్ అనుబంధ షేర్స్లో కొనుగోళ్ల మద్దతు కనిపించగా ఆటో, మీడియా, ఫార్మా అండ్ కెమికల్ షేర్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 78 పాయింట్లు నష్టపోయి 84,482కు చేరగా నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 26,815 వద్ద ముగిసింది. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై 650 పెరగ్గా ఇవాళ మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. నిన్నటి కంటే ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 330 రూపాయలు పెరిగి 1,34,840 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగి 1,23,600కు చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. కేజీ వెండి 2 లక్షల పైనే పలుకుతోంది.
అర్జెంటీనా ఫుట్బాల్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సౌరవ్ గంగూలీ. 50 కోట్ల పరువు నష్టం కేసును దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తమ్ సాహా చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీశాయని, మానసిక ప్రశాంతతకు భంగం కలిగించినట్లుగా గంగూలీ ఆరోపించారు. కోల్కతా పోలీస్ శాఖకు చెందిన సైబర్ సెల్ కు గంగూలీ తన ఫిర్యాదును ఈమెయిల్ చేశారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. స్టే ట్యూన్డ్.